హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ కూడాను కాకినాడ దగ్గరలో ఉన్న గొల్లల మామిడి అనే టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ టెంపుల్కి ఎప్పటి నుండే వెళ్ళాలనుకుంటున్నాను, ఫైనల్గా కుదిరింది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఆ గోపురాలు కానీ అవి కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది టెంపుల్ ఉన్న ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఈస్ట్ ద్వారం అంటారు ఇది. ఇక్కడ నుండి సీతారాములు గోడపై చెక్కిన ఉన్నవన్నమాట. లోపల టెంపుల్ లోపల ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు లోపల కనిపిస్తాయి. మీకు డీటెయిల్గా వీడియో చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని అద్దాల మేడ అంటారు. ఫుల్ రూమ్ మొత్తం కూడాను అద్దాలతో ఇలా సెట్ చేసి ఉంటుంది. లోపల ఉయ్యాల, అలాగే చైరు. ఇది కింద టెంపుల్ తాలూకా వినాయకుడు టెంపుల్ ధ్వజస్తంభం అన్నమాట. గోపురం అది ఫుల్ అద్దాలతో నిండి ఉంటుంది. లోపల మనకి సీతారాములు కనిపిస్తారు. సీతారాములు అన్నమాట. ఇది మనకు అన్నీ కూడాను అద్దాల్లోని వెరైటీగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఆ లైట్స్ కానీ అవి కానీ టెంపుల్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసిన టెంపుల్. ఇవి టెంపుల్ ముందు చూపించిన సీతారాముల ఫొటోస్. ఈ అద్దాల్లోనే ఏంటంటే మనం కొంచెం జరుగుతూ ముందుకు వెళ్ళి తీస్తుంటే ఒక్కొక్క పీసుల్లోని ఒక్కొక్క రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి అన్నది కనిపిస్తుంది. మిడిల్లో ఉన్న ఈ పెద్ద అద్దంలోని ఫుల్ ఫ్రేమ్ అన్నమాట కనిపిస్తుంది. లైటింగ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అక్కడ. ఇది మొత్తం కోవిల్ మొత్తం కూడా సీతారాముల తాలూకా రామాయణ మొత్తం చరిత్ర అంతా ఉంటుంది. ఇది పైనుండి ఇలా చూడాలి. ప్రతిదీ కూడా అద్దంలో మనకి డీటెయిల్గా అన్నవి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నుండి పైకి ఎక్కాలి. పైన గోపురం చూడడానికైతే మొత్తం 8 ఫ్లోర్స్ ఉంటాయి. 8 ఫ్లోర్స్ కూడాను ఎక్కితే మనకి పైన గోపురం నుండి ఈస్ట్ వెస్ట్ గోపురాలు, అలాగే మిడిల్లోనే మెయిన్ గోపురం అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇది మీకు ఫస్ట్లో చూపించిన ఈస్ట్ ద్వారం తాలూకా గోపురం దగ్గర ఉన్న ఫొటోస్ అన్నమాట. ఇవి బొమ్మలు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ నుండి ఇలా మనం ముందుకు వెళ్తే ఫస్ట్ కనిపిస్తుంది. ఇది మెయిన్ గోపురం అన్నమాట. మిడిల్లో టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ తాలూకా గోపురం ఇది. మీకు చూపిస్తాను పడండి. ఇక్కడ నుండి ఇది మధ్యలో ఉన్నది మెయిన్ గోపురం. బ్యాక్ సైడ్ ఉన్నది వెస్ట్ అన్నమాట, వెస్ట్ ద్వారంది. అలాగే ఇప్పుడు మనం రివర్స్ ఇటు పక్క తిరిగి చూస్తే మనకి ఈస్ట్ ద్వారం తాలూకా గోపురం అన్నది కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుండి ఇదే ఈస్ట్ ద్వారం తాలూకా గోపురం. ఇది 8 ఫ్లోర్స్ ఉంటాయి. మనం ఈ 8 ఫ్లోర్స్ కూడా పైకి ఎక్కితే పైనుండి వ్యూ అన్నది చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం ఎక్కాలన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇలా చిన్న మెట్లు ఉంటాయి. చిన్న మెట్ల ద్వారా ఇలా మనం పైకి ఎక్కాలి. మొత్తం 8 ఫ్లోర్స్ అనేవి ఎక్కాను నేను వ్యూవర్స్ అందరికీ టెంపుల్ యొక్క చూపించడానికి. పైనుండి ఊరు మొత్తం మనకి కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతుంటే మనకి కింద ఉన్నవన్నీ కూడా స్మాల్ సైజులో కనిపిస్తాయి కదా, భలే ఉందన్నమాట. ఐ థింక్ ఇది 3rd or 4th ఫ్లోర్ నుండి కనిపిస్తుంది. దాని తర్వాత ఇది ఫైనల్ ఫ్లోర్ అనమాట. 8th ఫ్లోర్కి వచ్చేసాను. 8th ఫ్లోర్కి వచ్చిన తర్వాత పైనుండి ఇది మీకు కింద చూపించాను కదా, మిడిల్లో గోపురం ఇది, మధ్యలోది అది వెస్ట్ది అనమాట. మనం ఇప్పుడు ఈస్ట్ గోపురం పైనుండి 8th ఫ్లోర్ నుండి ఈ వీడియో తీశాను. పైనుండి చూస్తే చాలా భయం వేసింది. మనకి వీడియోలో అలా కనిపిస్తుంది కానీ చాలా ఎత్తులో ఉంటుంది. కళ్ళు తిరిగేస్తాయి అసలు. భలే ఉంది. మనకి ఊరు మొత్తం కనిపిస్తుంది చూసారా. ఆ విగ్రహాలు కూడా ఎంత బాగా చెక్కారంటే బాగా చెక్కారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.